హాయ్ మామాట ఛానల్కి స్వాగతం. ఆ కళ్ళెవరియో చూద్దామా? ఒక రాత్రి గడిచిపోయింది. ఐరా మెల్లగా కళ్ళు తుడుచుకుంటూ నిద్రలేస్తుంది. అయినా ఏదో విచిత్రమైన కలలో నుంచి బయటపడిన ఫీలింగ్. గదిలో పొగమంచు తెలియాడుతున్నట్టుంది, కానీ తలుపులు మూసే ఉన్నాయి. ఒక ఊరు మాట్లాడే ముందు చూస్తుంది. ఒక ఊరు కన్నులు మిన్నగా చెప్పగలవు. ఐరా అలా ఒక చోట నిలబడి తాళ్ళపేటమ్మ చూసిన విధానం గుర్తుకు తెచ్చుకుంటుంది. తాళ్ళపేటమ్మ, నువ్వు కాదు, నువ్వే ఎందుకు వచ్చావు? ఐరా అప్పట్లో ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ మాట తలకు చుట్టేస్తుంది. ఐరా ఉంటున్న గది చిన్నదే. దానికి ఒకే ఒక కిటికీ. పొడవాటి గడ్డిపూలు అటు తాటికి చెట్టు చాటున ఊగుతున్నాయి. ఐరా వాటి వైపు చూస్తుంటే ఒక్క క్షణం గడ్డి మధ్య నుంచి ఒక కన్ను కనిపిస్తుంది. చెప్పలేనంత గాఢంగా, నిశ్శబ్దంగా చూసే కన్ను. ఐరా ఒక్కసారిగా వెనక్కు తిరిగి పడుతుంది. పగలే కదా, కల కాదు కదా. ఐరా బయటకు వస్తుంది. తాళ్ళపేటమ్మ అదే వాకిట్లో కూర్చుంది. ఈసారి ఓ చిన్నపిల్ల బొమ్మను చేతిలో పట్టుకుంది. బొమ్మ 3 కన్నుల్లో ఉంది నుదిటిపై. ఐరా నిన్న రాత్రి పాదాలు వినిపించాయి. ఇప్పుడు కిటికీ వెనుక ఉన్న ఓ కన్ను. ఇది ఊహనా, భ్రమనా? తాళ్ళపేటమ్మ మెల్లగా తల ఊపుతూ, ఊహలకి నిజాల్ని కలిపినదే ఈ ఊరు. నువ్వు చూడకూడదనుకున్నది దాన్నే మొదట చూపిస్తుంది. ఐరా నిశ్శబ్దంగా చూస్తుంది. తాళ్ళపేటమ్మ అడుగుతుంది, చదవలేని పుస్తకం తెరిచావా? ఐరా ఒక్క క్షణం కంగారు పడుతుంది. ఆమె చూసింది, కానీ ఎవరికీ చెప్పలేదు. ఆ పుస్తకం తడిగా ఉంది, కానీ అక్షరాలు ఎర్రగా మెరుస్తున్నట్లు. ఆ రోజు మధ్యాహ్నం తన కెమెరాతో దేవాలయాన్ని చుట్టేస్తుంది ఐరా. ఓ పక్కన గదికి దగ్గరగా ఉన్న చిన్న కిటికీ కనిపిస్తుంది. దానిలో నుంచి ఒక కన్ను మెరుస్తుంది ఎరుపుగా. అదే గత రాత్రి చూసిన కన్నా? అలాంటిది. ఐరా కెమెరా తీసి ఫోటో తీయబోతే ఫ్లాష్ ఆన్ చేస్తే ఆ కటికి తలుపు మెల్లగా మూసుకుంటుంది. పల్చగా ఓ నవ్వు వినిపిస్తుంది. ఐరా రూమ్కి తిరిగి వచ్చి ఫోటో డెవలప్ చేస్తుంది. ఫోటోలో నిజంగా ఓ కన్ను ఉంది. కానీ అది మనిషి కన్ను కాదు. ఆ కంటి రెటీనాలో ఓ విగ్రహం ఆకారం ప్రతిబింబంగా ఉంది. రాత్రి మళ్ళీ మొదలవుతుంది. ఐరా పడుకోబోతుంటే తలుపు కొట్టిన శబ్దం. టక్ టక్ అని. ఐరా గబగబ లేచి తలుపు దగ్గరికి వెళ్తుంది. బయట ఎవరూ లేరు. కానీ నేల మీద చిన్ననాటి పాదాలు, దూసుకెళ్లిన గుర్తులు ఉన్నాయి. ఐరా ఒక్కసారిగా తిరిగి చూసినప్పుడు తాళ్ళపేటమ్మ గలం వినిపిస్తుంది. చూసిన కన్ను నీది కాదు, అది నిన్ను చూస్తుంది. ఆ కన్ను నన్ను చూస్తుందా? చూసిందా? కనపడుతుందా? వేరా? ఏంటి? టు బి కంటిన్యూడ్ ఎపిసోడ్ 3. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని. పార్ట్ 3 కమింగ్ సూన్.